ఒక చల్లని సాయంకాలం వేళ రామపురంలో చంద్రుణ్ణి చూస్తున్న సూర్యకాంతం తన ఇద్దరు కోడళ్లతో ఇలా అంటుంది. చిన్న కోళ్ళ చంద్రులా తెల్లగా మెరుస్తా ఉంటావు. పెద్ద కోడలా ఆ చంద్రుడిని కూడా అందంగా చూపించగల సమర్థురాలివి. సర్లేవే కాంతం, ఎంతసేపు ఇంకా పిల్లల్ని ఆకలితో నిల్చోబెడతావు? వచ్చి ఉపవాస దీక్షను ముగించి పలహారం తినండి. రామారావు అలా అనగానే ఆ ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి అల్పాహారం తినడం ప్రారంభిస్తారు. ఇంతలో తోటి కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కోమలి, అత్తయ్య చెప్పినట్లు నువ్వు నిజంగానే చందమామలా ఉంటావు. అవునక్క, నువ్వు నన్ను చందమామలా తయారు చేయగలవు. నువ్వు వేసిన మేకప్ వల్లేగా నేను ఇంత అందంగా కనిపిస్తున్నా. అన్నట్టు మర్చిపోయాను, మన పక్కింటి శ్యామల గారి కూతురు వాణికి పెళ్లి కుదిరిందంట. రేపు జరగబోయే తన ఎంగేజ్మెంట్ కి నువ్వే మేకప్ వేయాలంట. అవునా? అలాగే వేద్దాంలే. ఇలా ఆ ఇద్దరు తోటి కోడళ్ళు అక్కా చెల్లెలలా కలిసి ఉండేవారు. చాందిని భర్త మోహన్ ఇంకా కోమలి భర్త రాజేష్ ఇద్దరూ కలిసి చీరల వ్యాపారం చేస్తూ ఉండేవారు. చాందిని నల్లగా ఉండే ఒక బ్యూటీషియన్. చాందినికి ఉన్న కళను ప్రోత్సహిస్తూ ఆ ఇంట్లో వారు ఆమెకు ఎప్పుడూ ఏ పని చెప్పేవారు కాదు. ముఖ్యంగా కోమలి ముసలైన తన అత్తామామలకు సేవలు చేసుకుంటూ తన తోటి కోడలికి ఏ పని చెప్పకుండా ఇంటి పనంతా తను చేసేది. ఒకరోజు చాందిని ఓ పెళ్లి కూతురికి మేకప్ వేసేందుకు వెళ్లేసరికి, చాందిని, నువ్వు చూడ్డానికి నల్లగా ఉన్నాగాడా అందరినీ భలే అందంగా తయారు చేస్తావు. కానీ నువ్వు ఇంట్లో ఏ పని చేయవంట కదా. ఈ పనుల్లో పడిపోయి ఇంట్లో పనుల్ని కాస్త పక్కన పెట్టేస్తూ ఉంటాను. అయినా మా కోమలి నన్ను ఏ పని చేయనివ్వదు. అవునా? మరి అదేంటి, నువ్వు చాలా బద్దకస్తురాలివని మీ తోటికోడలో ఇంకా మీ అత్త మాట్లాడుకుంటుంటే విన్నాను కదా నేను. ఆ మాటలు విన్న చాందిని మౌనంగా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంతలో ఒరే రాజేష్, నా ఫ్రెండ్ సురేష్ వచ్చి మన షాప్లో ఏదో కొంటే నువ్వు అసలు డిస్కౌంట్ ఇవ్వలేదంట. తెలిసిన వాళ్ళకి కాస్త డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? అనయ్య, నేను 25% డిస్కౌంట్ ఇచ్చాను. కానీ నీ ఫ్రెండ్కి ఆ 25% సరిపోదంట. 50% డిస్కౌంట్ కావాలి అని బెదిరిస్తున్నాడు. నీ ఫ్రెండ్ అని నేను ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. అయినా సరే అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వేం చెప్పకరా, నేను నిన్నేమి నమ్మను. వాడంతా చెప్పాడు. షాప్ అంతా నీదే అన్నావంట. అంత పొగరుగా ఉండకూడదురా. అన్నయ్య, నువ్వు నా మాటలు నమ్ముతావా, నీ ఫ్రెండ్ మాటలు నమ్ముతావా? నేను లేనప్పుడు అందరి ముందు నన్ను చులకం చేసి మాట్లాడతాడని అందరూ చెప్తున్నారు. ఇంక చాలు, ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేదా వాడైనా ఉండాలి. ఇలా చినికి చినికి గాలివానైనట్టు ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెద్దగా గొడవైంది. ఎందుకురా అట్ట గొడవ పడతారు? ఎవరి కోసం మన కుటుంబం ఇడిపడవేంటి? ఎంత చెప్తున్నా మీరు వినట్లేదు కాబట్టి ఈ ఇంటిని 2 భాగాలు చేసి ఇద్దరు సర్దుకోండి. నేను ఇంకా నా భార్య ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాం. అలాగే షాపును కూడా 2 భాగాలుగా చేసి చెరో సగం పంచుకోండి. అయ్యో మావి గారు, అలా మాట్లాడతారేంటి? మీరు ఎలాగైనా సర్ది చెప్పి అందరూ కలిసేలా ఉండాలో చూడండి. ఏం అక్కర్లేదు. ఆయన రాజేష్ని ఎంత గౌరవంగా చూస్తారు. చిన్నవాడయుండి తన అన్నయ్యను అలా నలుగురిలో అవమానించేందుకు సిగ్గుగా లేదు. ఇకపై మీతో కలిసుంటే మాకున్న గౌరవం కూడా మిగలదు అని చాందిని కూడా అనేసరికి ఆ ఇల్లు 2 ముక్కలైపోయింది. సూర్యకాంతం, రామారావు కోమలి వాళ్లతోనే ఉంటూ ఉండేవారు. చాందిని, నాకు షాప్కి టైం అవుతుంది. అసలే కొత్తగా మొదలు పెడుతున్నా. నేను త్వరగా వెళ్ళాలి. కాస్త టిఫిన్ పెట్టు. ఏంటి టిఫినా? సారీ అండి, నాకు టిఫిన్ చేయడం రాదు. అలాగో షాప్కి వెళ్తున్నారు కదా, దారిలో ఎక్కడైనా టిఫిన్ బండి ఉంటే మీరు తినేసి నాకు కూడా పార్సల్ తెచ్చేయండి. ఇలా అయితే ఎలా చాందిని? ఇంటి పని అంతా చేయడం నువ్వు కూడా నేర్చుకోవాలి. బయట తినడం అంత మంచిది కాదు. నాకు వచ్చిన ఉప్మా నేను చేస్తాను, నువ్వు వచ్చి కనీసం గిన్నెలైనా గడుగు. అలా చాందిని ఇంట్లో ఏ పని రాక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో పెళ్లి కూతురికి మేకప్ వేసేందుకు బయటకు వెళ్లేసరికి దారిలో శ్యామల ఇంకా రవళి కనిపించి ఇలా అంటారు. ఏంటి చాందిని ఇలాగైపోయావు? ఎండలో బట్టలు తూతున్నావా? ఇంకా నల్లగా తయారయ్యావు. ఓసే రవలి, ఈవిడి గారినవేనంటే ఆ కోమలి కోపం వచ్చేది. ఇప్పుడు ఆ ప్రేమలన్నీ ఏమయ్యాయో? మీరంతా కలుసున్నప్పుడు ఇంటి పని అంతా నీ తోటికోళ్ళ చేసేది. నువ్వు హాయిగా పని చేసుకుంటా డబ్బులు సంపాదించుకునేదానివి. ఇప్పుడు ఇంటి పనులు కూడా చేయడం మొదలుపెట్టినట్టున్నావు. పూర్తిగా బక్కజిక్కిపోయావు. నా మాట విని మళ్ళీ మీరంతా ఒకే ఇంట్లో ఉండండి. అప్పుడు నీకు నీ పని తప్పుద్ది కదా అని ఉచిత సలహా ఇచ్చి శ్యామల, రవలి నవ్వుకుంటూ వెళ్లిపోతారు. ఎంత పొగరు వీళ్ళకి! నేను నల్లగా ఉన్నందుకు నన్ను ఎన్ని మాటలు అన్నారు. ఆ కోమలియే వీళ్ళని పంపించిందేమో నన్ను బాధ పెట్టమని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కోమలి ఎదురవుతుంది. అక్క, నీకోసమే ఇంటికెళ్ళాను, నువ్వు కనిపించలేదు. నువ్వు ఈరోజు టిఫిన్ తిన్నావో లేదో అని నీకోసం ఈ టిఫిన్ బాక్స్ తీసుకుని వచ్చాను. దయించి తీసుకో అక్క. చాలే నీ మొసలి కన్నీళ్లు.
నన్ను బాధ పెట్టడానికి బోలెడని ప్రయత్నాలు చేస్తున్నావులే. నిన్ను నేనెందుకు బాధ పెడతానక్క? సర్లే, నువ్వేమైనా నన్ను అనుకో కానీ ఈ టిఫిన్ మాత్రం తిను. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ టిఫిన్ నేనెందుకు తింటాను? అదిగో అక్కడ అడుక్కునే ఉంది కదా, ఆమెకిచ్చేస్తాను. భోజనం ఇచ్చావు, నువ్వేదైనా 3 వరాలు కోరుకో. ఆ మాటలు విన్న చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది. నేనేదో తినటానికి ఇష్టం లేక ఈవిడికిస్తే ఈవిడ నాకు 3 వరాలు ఇచ్చింది. నా పంట పండినట్లే. ధన్యవాదాలమ్మా. నాకున్న 3 కోరికలు విను. నల్లగా ఉన్న నేను తెల్లగా మారిపోవాలి. నా తోటి కోడలు కోమలి నల్లగా మారిపోవాలి. ఇక నా దగ్గర ఒక మాయా మేకప్ పౌడర్ ఉండాలి. ఆ పౌడర్తో నేను ఎవరికి మేకప్ వేసినా వాళ్ళు నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. తదాస్తు. కానీ గుర్తు పెట్టుకో, నా మాయా ప్రభావం వాళ్ళని రంగు మార్చింది కనుక ఈ పౌడర్ నీపై మాత్రం పనిచేయదు. ముసలావిడ అలా చెప్పి మాయమైపోతుంది. వెంటనే చాందిని తెల్లగా మారిపోతుంది. తన ఇంట్లో పనులు చేసుకుంటున్న కోమలి ఏమో నల్లగా మారిపోతుంది. నేను ఇలా మారిపోయాను, ఆ కుళ్ళు బొద్దు కోమలి నల్లగా మారిందో లేదో చూసి రావాలి అనుకుంటూ కోమలి ఇంటికి వెళ్లి చూసేసరికి కోమలి నిజంగానే నల్లగా మారిపోతుంది. ఇదేంటి కోమలి, ఇట నల్లగా అయిపోయేవేంటి? ఏమో అత్తయ్య, నాకు తెలియట్లేదు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండేసరికి చాందిని ఆశ్చర్యపోతుంది. ఆ ముసలావిడ చేసిన మాయ పని చేస్తుందిలే అనుకుంటూ తన బ్యాగు తెరిచి చూసేసరికి ఒక మాయా మేకప్ పౌడర్ ఉంటుంది. మోహన్ వచ్చి ఇలా అంటాడు. చాందిని, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇలా ఒంటికి సున్నం పూసుకున్నట్టు తెల్లగా మారిపోయావు. మేకప్ వేయటం అంత మంచిది కాదని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను కదా. ఇంటిని నీటిగా ఉంచమని చెప్పాను. ఇల్లంతా ఇలా చెల్లా చెదరు చేసేసావేంటి? ఆ మాటలు విన్న చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ మేకప్ పౌడర్ నాది కాదంటే ఖచ్చితంగా మాయా మేకప్ పౌడర్ అయి ఉంటుంది. దీన్ని ఉపయోగించవలసిన సమయం వచ్చేసింది అనుకుంటూ చాందిని ఆ పౌడర్ తీసి మోహన్ పై విసిరేయగానే అతను స్తబ్దుడిగా నిలుచుని ఉండిపోతాడు. ఇంటి పనంతా నువ్వే చేయాలి, నా మీద అరవకూడదు. వెళ్లి చీపురు కట్ట తీసుకుని ఇల్లంతా ఊడు. దాంతో ఎలా చెప్పిందో చాందిని మోహన్ అలా చేయటం మొదలుపెట్టాడు. ఆ పౌడర్ని తీసుకుని చాందిని సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది. ఆమెపై ఆ పౌడర్ కొంచెం విసిరి, అత్తయ్య, మీరు మీ బంగారానంతా నాకిచ్చేయండి. ఆ కోమలిని కొడుతూ ఉండండి. సూర్యకాంతం చాందిని చెప్పినట్లే చేస్తుంది. ఎందుకత్తమ్మ నన్ను కొడుతున్నారు? ఆపండి, ఆపండి అత్తమ్మ. చాందిని అదంతా చూసి సంతోషించి కోమలి మీద కూడా ఆ పౌడర్ చల్లుతుంది. కోమలి, నీ దగ్గరున్న బంగారం కూడా నాకిచ్చే, నీ ఆస్తి పత్రాలు కూడా నాకిచ్చే. నిన్ను నువ్వే కొట్టుకొని అత్తని కూడా బాగా కొట్టు. ఏం మాట్లాడుతున్నావక్క? నీ మత విన భ్రమించిందా? ఈ పౌడర్ చల్లటం ఏంటి, కొట్టమండవేంటి? ఇదేంటి, నా మాయ పౌడర్ నీపై పనిచేయడం లేదా? అనుకుంటూ అక్కడి నుండి చాందిని వెళ్ళిపోతుంది. అత్త ఇలా మారడానికి, నా రంగు మారిపోవడానికి, అక్క అలా తెల్లగవడానికి వెనుక ఏదో కారణం ఉంది. ఆ మాయా మేకప్ పౌడర్ వల్ల ఇదంతా జరుగుతుంది. దీన్ని ఎలాగేమో ఈ కోమలి అందర్నీ ఎలాగైనా మార్చేసే ముందు నేను ఈ ప్రపంచానంతటిని నా మాయా మేకప్ ప్రభావంలోకి దించేయాలి అంటూ చాందిని కనిపించిన వాళ్ళందరిపైన మేకప్ పౌడర్ చల్లుతూ ఉంటుంది. అత్తమా, అత్తమా, ఆగండి, నన్ను కొట్టకండి. మీరు మాయా మేకప్ ప్రభావంలో ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అత్తమ్మా? ఇలా ఉండగా అక్కడికి రామారావు వస్తాడు. చూడండి మావయ్య, అత్తయ్యపై మాయా మేకప్ ప్రభావం ఉంది. అందుకని అత్తయ్య ఇలా ప్రవర్తిస్తున్నారు. రామారావు సూర్యకాంతాన్ని కొడుతూ ఉంటాడు. దీంతో కోమలి పరుగు పరుగున తన భర్త దగ్గరికి వెళ్తుంది. భర్త కూడా ఏమీ మాట్లాడకుండా డబ్బునంతా తీసుకెళ్లి చాందినికి ఇస్తూ ఉండడం చూస్తుంది కోమలి. ఇక అప్పుడు బాధపడుతూ, అయ్యో భగవంతుడా, నేనేం చేయాలి? ఈ మాయా మేకప్ పౌడర్ అందరిని ఇలా మార్చేసింది. ఇంతలో శుభ్రం చేస్తూ మోహన్ చాందిని యొక్క చీరల్ని, బంగారాన్ని, డబ్బుని అన్నిటినీ తీసుకుని ఎక్కడో పడేసి వస్తాడు. అలా చాందిని వేసిన మాయా పౌడర్ రివర్స్ తిరిగి తననే బాధ పెట్టడం మొదలుపెట్టింది. అయ్యో, శుభ్రం చేస్తున్న పేరుతో నా బంగారాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళి పాడేస్తున్నారేంటండి? ఇదేంటి, రాజేష్ డబ్బుతో పాటు ఇలా రోడ్డు మీద ఉన్న చెత్తను కూడా మా ఇంట్లోకి తెచ్చి పెడుతున్నాడు. కోమలి, ఏదో ఒకటి చెయ్యి. ఈ మాయ నుండి మనం బయటపడాలి. ఆ భగవంతుణ్ణి మనిద్దరం ప్రార్థిద్దామక్కా అంటూ భగవంతుణ్ణి ప్రార్థించేసరికి వర్షం పడుతుంది. ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోతారు. అమ్మయ్య అనుకుంటూ చాందిని నిద్రలేస్తుంది. ఏంటి, ఇదంతా కళ? నిద్రలేచావా చాందిని? ఎప్పటి నుండో నిన్ను నిద్రలేపుతున్నా. నిన్న కోమలి చెప్పిందిగా నువ్వు ఎవరికి మేకప్ వెయ్యాలని. ఎల్లి పని చూసుకో. ఇక జరిగిందంతా కళ అని తెలుసుకున్న చాందిని తన తోటి కోడలు కోమలి తన నుండి దూరం కాలేదని తెలుసుకుని ఆనందపడుతుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.